everyone. Hi everyone. It's been very long time since I made a very long lengthy video. చాలా లాంగ్ వీడియో చేయలేదు, ఇప్పటివరకు కానీ షార్ట్ వీడియోని చేస్తున్నాను. సో టుడే ఐ హావ్ డిసైడెడ్ టు డూ లాంగ్ వీడియో. సో అంతకంటే ముందు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ వాచ్ ఇట్ కంప్లీట్లీ. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో టుడే ఈ వీడియోలో నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అది ఇన్ఫర్మేషన్ మంచో లేదో నాకు తెలియదు, బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది చాలా వరకు యూజ్ అవుతుంది అనిపిస్తుంది నాకు. సో బేసిక్గా ఇట్స్ అబౌట్ కార్పొరేట్ హాస్పిటల్స్. లైక్ చాలామందికి కార్పొరేట్ హాస్పిటల్లో ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా కొంచెం కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటుంది. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ కేసెస్, డెలివరీ అయ్యే కేసులో కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రిఫర్ చేస్తుంటారు చాలా వరకు, ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దోస్ కండిషన్. ఎవరైతే డెలివరీ కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకోవాలనుకుంటున్నారో, సో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉన్నా కానీ కొన్ని బిల్ ఎంత అవుతుంది, కొంచెం హిడెన్ అమౌంట్ అనేది ఉంటుంటుంది. సో దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఏంటంటే కార్పొరేట్ వాళ్ళు ఇన్సూరెన్స్ టీమ్ ప్రతి హాస్పిటల్, లైక్ ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో ఒక ఇన్సూరెన్స్ టీమ్ అనేది ఉంటుంది. సో ఆ ఇన్సూరెన్స్ టీమ్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన దగ్గర ఇన్సూరెన్స్ ఉన్నా, ఇన్సూరెన్స్ లేకపోయినా వాళ్ళు మనకి బిల్ ఎంత అవుతుంది, ఇది ప్యాకేజ్, ఈ ప్యాకేజ్లో ఇంత అమౌంట్ వస్తుంది అండ్ ఇవన్నీ కవర్ అవుతాయి అని చెప్తారు. ఇన్ కేస్ ఎప్పుడైనా నేను డెలివరీ కేసు తీసుకుంటున్నాను, ఎందుకంటే నా కేసులో జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. ఐ వెంట్ టు అంకుర హాస్పిటల్. నేను అంకుర హాస్పిటల్కి వెళ్ళాను అత్తాపూర్లో. సో వాళ్ళ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ఇంత ప్యాకేజ్ ఉంటుంది, ఇవన్నీ కన్సిడర్ అవుతాయి. అండ్ ఇన్ కేస్ డెలివరీ టైంలో మీకు ఏదైనా ఎక్స్ట్రా ఇన్స్ట్రుమెంట్ కానీ ఎక్స్ట్రా మెషిన్ కానీ యూజ్ చేయాలని అనిపిస్తే, డాక్టర్స్కి అనిపిస్తే మీ టైంలో దానికి కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది అని చెప్పినారు అనమాట. అండ్ సో మీ సైడ్ ఓకే ఫర్ దాట్. కొన్ని ఛార్జెస్ చెప్పినారు, కొన్ని ఛార్జెస్ అండ్ బిల్ ఇంత వస్తుంది, అవన్నీ వేసుకున్నా కానీ ఇంత కవర్ అవుతుందని చెప్పినారు. సో ఇట్స్ అబౌట్ 1 lakh పైన ఉండే అనమాట. 1 lakh పైన కాబట్టి వీఆర్ ఓకే విత్ దట్, బికాస్ నాకు ఇన్సూరెన్స్ ఉంది, మా హస్బెండ్కి ఇన్సూరెన్స్ ఉంది. సో నాకు 50% కవర్ అవుతుంది, తనకి 70% దాకా కవర్ అవుతుంది వాళ్ళ ఆఫీస్ దగ్గర నుంచి. సో ఎంతోనో ఆల్మోస్ట్ మంచిగానే కవర్ అవుతుంది, ఎక్కువ పెన్ని పే చేయాల్సిన అవసరం లేదు మన పాకెట్ నుంచి అని మేము ఓకే అనుకొని జాయిన్ అయినాము. నేను వెన్స్డే రోజు జాయిన్ అయినా. సో డెలివరీ టైంలో నాకు నాది నార్మల్ డెలివరీ అయినా కానీ అది ఇండ్యూస్డ్ లేబర్, నాట్ న్యాచురల్ లేబర్ అనమాట, ఇండ్యూస్డ్ లేబర్. సో ఆ టైంలో నాకు కొన్నిసార్లు మిషన్స్ పెట్టినారు అనమాట. సో వాళ్ళు నాకు చాలా టైం 7 times 8 times పెట్టినారు, బట్ అదంతా అవసరం లేదనుకుంటాను. ఒక 4-5 times 4 times అట్లా చాలు. ప్యాకేజ్లో మనకి 3 times అని ఇంక్లూడ్ చేస్తారు, 3 times ఒక నెంబర్ వరకు ఇంక్లూడ్ చేస్తారు, బట్ నాకు కావాలని కొన్ని ఎక్స్ట్రా టైమ్స్ ఇంక్లూడ్ చేసినారు అనమాట. సో దానికి కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ పడింది. అండ్ మోర్ ఓవర్ పెయిన్ కాబట్టి ఇండ్యూస్డ్ పెయిన్కి ఏమవుతుందంటే న్యాచురల్ లేబర్ కంటే వచ్చిన పెయిన్స్ కంటే ఇండ్యూస్డ్ లేబర్కి పెయిన్స్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనమాట. చాలా కొన్ని టైమ్స్ ఎక్కువ ఉంటుంది, దాన్ని మనం బేర్ చేయలేము అప్పుడప్పుడు. సో నాలాంటి పర్సన్స్ అయితే బేర్ చేయలేరు, నేను కూడా చాలా బేర్ చేయలేదు, చాలా ఏడ్చిండే అనమాట. సో అప్పుడు నాకు అది రిలీఫ్ ఇవ్వడానికి నాకు ఒక గ్యాస్ పెడతాను, అది రిలీఫ్ వస్తుంది మీకు అన్నారు. సరే అని నేను యాక్సెప్ట్ చేసిన. సో మేబీ ఇంత పెద్ద సిలిండర్ తీసుకొచ్చినారట్టుంది. ఇంత పెద్ద సిలిండర్ వచ్చి మేబీ నేను ఒక 1 hour 1/2 hour యూజ్ చేసుకున్నాను, అంతకంటే ఎక్కువ యూజ్ చేసుకో. ఎందుకంటే నాకు డెలివరీ అయింది 5:30 5:40 ఆ టైంలో, బట్ నాకు పెట్టింది అరౌండ్ 2-3 ఆ టైంలోనో ఎప్పుడో పెట్టి ఉంటే నేను 1 hour 1.5 hour యూజ్ చేసుకున్నాను. అండ్ ఆ సిలిండర్ కూడా కంప్లీట్గా ఫిల్ అవ్వలేదు, మొత్తం అయిపోలేదు, ఎంటీ అవ్వలేదు, కొంచెం ఎంటీ అయింది. నేను అప్పుడప్పుడే యూజ్ చేసినాను. సో మాకు తెలియదు అనమాట అది. సో దానికి నాకు ఛార్జ్ చేసిన ఆ ఒక్క సిలిండర్కి నాకు అరౌండ్ 18,000 ఎక్స్ట్రా ఛార్జ్ చేసినారు అనమాట. సో ఎక్స్ట్రా 18,000 ఛార్జ్ చేసినారు, విచ్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్యాకేజ్. మాకు అది తెలియలేదు, చెప్పినారు, బట్ 18,000 ఇంక్లూడ్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. 18,000 అండ్ జస్ట్ ఫర్ 1/2 hour 30 to 40 minutesకి నాకు 18,000 యాక్సెప్ట్ చేసినారు. మనం ఎంత యూజ్ చేసుకున్నామో దాన్ని బట్టి ఉండదంట, టోటల్ సిలిండర్ కాస్ట్ యూజ్ చేసినారు. మళ్ళీ అది వాళ్ళు వేరే పేషెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఇంకోటి ఏంటంటే నాకు ఎక్స్ట్రా ఎక్కడ ఛార్జ్ పడిందంటే, డెలివరీ టైంలో మా పాపకి డెలివరీ చేసేటప్పుడు హార్ట్ బీట్ తక్కువ ఉందని చెప్పి నాకు వాళ్ళు వాక్యూమ్ పంప్ పెట్టి పాపని బయటకు తీసినారు. వాక్యూమ్ పంప్ నాకు ఆల్మోస్ట్ less than 5 seconds యూజ్ చేసినారు. ఆ less than 5 seconds కూడా నాకు వాక్యూమ్ పంప్ పెట్టినందుకు తీసినందుకు ఎక్స్ట్రా ఇన్స్ట్రుమెంట్ లాగా యాడ్ చేసి నాకు 12,000 అనేది ఎక్స్ట్రా బిల్ యాడ్ చేసినారు అనమాట. సో నాకు ఆ మిషన్ పెట్టినందుకు పెయిన్స్ వచ్చినందుకు 3 times దానికి నాకు 7 times పెట్టి ఎక్స్ట్రా బిల్ యాడ్ చేసినారు.
ప్లస్ ఈ ఆక్సిజన్ అది ఈ గ్యాస్ది ఎక్స్ట్రా 18,000 యాడ్ చేసినారు, ప్లస్ ఈ వ్యాక్యూమ్ పంప్కి ప్లస్ ఎక్స్ట్రా 12,000 యాడ్ చేసినారు. అండ్ ఇంకోటి ద ఫనియస్ట్ థింగ్ అంటే అది డెలివరీ హాస్పిటల్ కదా, అది కార్పొరేట్ హాస్పిటల్, డెలివరీ హాస్పిటల్. బేబీ డెలివరీ చేస్తుందా, ఉయ్యాలలు ఉండవా, క్రెడిట్స్ ఉండవా? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు నాకు క్రెడిట్కి కూడా పాపను పెట్టడానికి ఉయ్యాలకు కూడా నాకు 3,000 ఎక్స్ట్రా యాడ్ చేసినారు. నాకు అర్థం కాలేదు ఆ విషయం. ఎవరైనా అది మినిమం బేసిక్ అనమాట. ఎవరైనా మనం ఉయ్యాలను పట్టుకొని పోతాం హాస్పిటల్కి, బట్ స్టిల్ వాళ్ళు నాకు ఎక్స్ట్రా 3,000, 6,000, 3,000 యాడ్ చేసి ఉండే అనమాట. ఇవన్నీ ఛార్జెస్ కాకుండా ఇంకొక ఛార్జ్ ఏంటంటే ఆ ప్యాకేజ్లో ఇంక్లూడ్ కానీ ఛార్జ్ ఏంటంటే మనకి మధ్య మధ్యలో ఫిజిషియన్, డైటీషియన్ వస్తుంటారు అనమాట. సో మనం ఏమనుకుంటాం ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయిందేమో అని అనుకుంటాం. మేబీ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయినా వన్స్ ఉంటుందేమో, బట్ వాళ్ళు మనకి డేకి 2 or 3 times విజిట్ అవుతారు. మనం ఎన్ని డేస్ హాస్పిటల్లో స్టే చేస్తామో అన్ని డేస్ మనకి అన్ని డేస్కి ప్రతి డేకి 2 అట్లా విజిట్ అవుతూ ఉంటారు. డైటీషియన్ అయితే 2 times విజిట్ అవుతారు. ఫిజిషియన్ కూడా ఒక 1 hour, ఫిజియోథెరపిస్ట్ కూడా 1 or 2 times అట్లా విజిట్ అవుతారు. సో ప్రతి విజిట్కి వాళ్ళకి ఎక్స్ట్రా అబౌవ్ 1,000 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఫస్ట్ డైటీషియన్కి 1,000 or 1,200 అట్లా ఛార్జ్ చేస్తారు. ఫిజిషియన్కి ఎక్స్ట్రా 2,000 or 3,000 స్టార్ట్ చేస్తారు ప్రతి విజిట్కి. అండ్ మనం 4 days ఉంటే 4 daysకి ఎంత యాడ్ చేస్తారు. ఇవన్నీ మనకి ప్యాకేజ్లో ఇంక్లూడ్ అని చెప్పరు. మన ప్యాకేజ్ ఇంక్లూడ్ అనుకుంటాం, బట్ ఇవన్నీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో ఇవన్నీ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. మనం ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక బిల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఒక మనకి 1 lakh అవుతుంది, మనం ఎక్స్ట్రా ఒక 10,000, 15,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా కానీ అనుకుంటాం కానీ, బట్ స్టిల్ మనకి ఇవన్నీ బిల్లో ఎక్స్ట్రా బేరింగ్ అవుతుంది అనమాట. ఇవన్నీ తెలియదు. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఓకే, ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ ఎక్స్ట్రా ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్ వల్ల. సో మీరైనా ఎప్పుడైనా కార్పొరేట్ హాస్పిటల్స్ వెళ్తే డెఫినెట్గా మీకు బిల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ప్యాకేజ్ అయినప్పుడు డెఫినెట్గా హిడెన్ ఛార్జెస్ గురించి అడగండి. ఎస్పెషల్లీ ఈ డైటీషియన్, ఈ ఫిజిషియన్ కదా, వీళ్ళ గురించి ఎక్కువ అడగండి. మీకు అవసరం అయితేనే, నెసెసరీ అనిపిస్తేనే తీసుకోండి, లేకపోతే తీసుకోకండి. ఇట్స్ వెరీ ఐ డోంట్ థింక్స్ వాళ్ళు మనీ పాకెట్ మన దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పి డిఫరెంట్ ఎక్స్ట్రా ఛార్జెస్, అన్నెసరీ ఛార్జెస్ అని యాడ్ చేస్తారు. సో చూసుకొని మీకు అవసరమైతే తీసుకోండి, లేకపోతే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ అంటే మేము 4 days మా పాపకి జాండీస్ రావడం వల్ల మేము ఎక్స్ట్రా డే కూడా యాడ్ చేసినాం. మేము వెనస్డే అయితే సాటర్డే రోజు డిశ్చార్జ్ అయినాం అనమాట. సో ఇన్ని డేస్ మాకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇట్ సేవ్డ్ అస్. మాకు టోటల్ బిల్ వచ్చేసి మాకు 1,90,000 బిల్ అయింది. మాకు ఇన్సూరెన్స్ ఉండడం వల్ల నాకు మా హస్బెండ్ వల్ల మేము ఏబుల్ టు పే అరౌండ్ 40,000 to 50,000 మధ్యలో పే చేసినాం అనమాట, ఇంక్లూడింగ్ బేబీ అన్నీ కలిపి. సో ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మాకు సేవ్ చేసింది. సో నా షార్ట్ వీడియోలు కూడా మీరు ఫాలో అయ్యింటే తెలుస్తుంది. ఐ యూస్ టు సేవ్. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. మనం కూరగాయలు, మనకి ఫుడ్, షెల్టర్, హోమ్, మనకి ఫుడ్, షెల్టర్, క్లాతింగ్ ఇవి ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా తీసుకోండి. లైఫ్ టైం ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోండి. ఇన్సూరెన్స్ మనకి అప్పుడు మంచిగా ఉపయోగపడుతుంది. మన చేతుల నుంచి ఒక పైసా పెట్టడానికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ట్రీట్మెంట్ దగ్గర వెనకాడాల్సిన అవసరం ఉండదు. సో ఇన్సూరెన్స్ తీసుకోండి. ఈ లైఫ్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. సో ఐ హోప్ దిస్ వీడియో రియలీ హెల్ప్స్ లాట్ ఆఫ్ పీపుల్ హూ వాంట్స్ టు గో కార్పొరేట్ హాస్పిటల్. ఐఎమ్ నాట్ ఇది అందరూ ఒకటే ఫాలో అవుతుందని చెప్తలేదు. నాకు 60 to 70% ఆఫ్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్ ద సిటీ ఆర్ ఫాలోయింగ్ సేమ్ థింగ్. ఇవే ఛార్జెస్ మెయింటైన్ చేస్తారు. సో ఒక్కసారి మేబీ 10,000, 20,000 అట్లా చేంజ్ అవుతుందేమో, బట్ ఒక్కసారి మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ, ప్రైవేట్ కానీ కార్పొరేట్ కానీ ఇలాంటి హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ ఇలా హిడెన్ ఛార్జెస్ ఏమైనా ఉంటే ఒకసారి అడిగి కనుక్కొని మీకు నెసెసరీ అయితేనే తీసుకోండి. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. ప్లీజ్ ఈ వీడియో చూస్తే కంప్లీట్గా చూస్తే ప్లీజ్ మీకు ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ డో నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ వాచ్ మై న్యూస్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను నా లైఫ్ అప్డేట్ ఇస్తాను. ఏం చేశాను, ఇన్ని రోజులు ఎందుకు బ్రేక్ తీసుకున్నాను, ఐ మీన్ ఈ స్టార్ట్ చేసిన తర్వాత కూడా కొంచెం బ్రేక్ తీసుకున్నాను లాంగ్ వీడియోకి. దాంట్లో జరిగిన విషయాలను ఐ విల్ షేర్ ఇన్ దట్ వీడియో. మీకు ఏదైనా టాపిక్ మీద డిస్కస్ చేయాలంటే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Until then, bye bye.